పోతా ఉంటాయి. ఇప్పుడు ఒక గిత వచ్చింది అంతే, అంతా బాగా మేలు అయ్యి ఆరోగ్యం అంతా బాగుంది. అంటే హాస్పిటల్ ఏమి వెళ్ళే, ఈ నడుముకి అది ఇది మాట్లాడుతున్నాను, ఇంకా నడుము తెలిసిందిలే, అది టచ్ చేస్తారు నార్మల్ అని వస్తుంది. అంతా 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి ఆరోగ్యం ఎప్పుడు చూస్తాను హాస్పిటల్ పోతా ఉంటుంది. ఇప్పుడు అంతా ఆరోగ్యం అంతా బాగుంది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళా నడనికి ఎంత చూపిస్తాను, అది కూడా అంత నార్మల్ వస్తుంది. ఇది అదొకటి అంత పరిహారం చేసేయమ్మా అని చెప్పుతుంది. అదంతా పర్వాలేదు చేస్తాను మళ్ళీ. అదే తులసి మనకి యాపాకు అంతా జొంచేసి ఇక్కడ నడానికి బట్టు కట్టేసి ఇట్లా దీన్ని పూయమన్నావు పూస్తాను. ఆ రోజు మేలే అప్పుడు కూర్చుంటాను ఇంట్లో, ఇప్పుడు కూర్చుంటా ఉన్నాడు పర్వాలేదు. అప్పుడు కూర్చుంటాను ఇంట్లో, ఇక్కడ బాబు కూర్చుంటాడు. ఇట్లా కూర్చోబెడితే ఒక అర్ధ అవర్ 1 అవర్ అయినా కూర్చుంటాడు. నడిపేలా మనకి ఇంకోటి మా వైఫ్కి పెళ్ళైపోయిన నుంచి సుమారు ఒక 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు చూస్తాను తగ్గుండింది వాళ్ళకి చాలా. అదే ఒక లాస్ట్ ఇయర్ వచ్చేసి అడుకోపోతుంది. ఇప్పుడు ఫుల్ కంప్లీట్ గా మేల్ అయిపోయింది. మందు చేసినాను యావ్ చేస్తాను ఏం తక్కువ అవుతాను ఇంట్లో. ఇప్పుడు బాగా క్లియర్ అయింది, అంటే నమ్మకం మీదే వచ్చినాయి. పెళ్ళి ఎప్పుడు అయిన ఇప్పుడు ఒక ఏడాది నుంచిలే. అంటే మా నాన్న మరి డెత్ అయిన దాని నుంచి నేను ఇక్కడ రాకపోయినాను. ఇప్పుడు మళ్ళీ మా 3 నెలల నుంచి మొబైల్ వస్తా ఉండేది, మా ముత్తెల్లమ్మ అందుకని వచ్చేసి మేలైంది బాగా మేలైంది. మా బెంగళూరు డాక్టర్ ఏం చెప్పినాడు, వేరే హాస్పిటల్ పోయింది. అది ఆటోతో ఏమో సౌండ్ వస్తుంది, దాన్ని ఒక చెక్ చేయాలని చెప్తున్నాడు. అది ఆటో వచ్చేసి ఏమో ప్రాబ్లం ఉంది అంటున్నాడు. తమలపాకు అదే నరానికి ఇట్లా కట్టేసి ఇట్లా దాన్ని పూసేసి జై హనుమాన్ అనేసి నేను అడిగి నాకు సరే 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 బ్రెయిన్ ప్రాబ్లం అయింది అని చెప్పినారు. అవునవును అవును, డాక్టర్ సరిగ్గా లేదు అని చెప్పినాడు. డాక్టర్ పెద్ద డాక్టర్ ఆయన చెప్పుకునేటివి అన్ని చూస్తున్నాను. ఇంతకుముందు ఒక 6 నెలల క్రితం నుంచి యూట్యూబ్ లో చూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఏదైనా అనుకునేవి నెరవేర్చినారు అని. అదే ఇప్పుడు ఆరోగ్యాలు, క్యాన్సర్, జొన్నగిరి ఆయనకి ఆ అబ్బాయి చనిపోయినాయంటే అది ఒకటి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, ఆ తర్వాత ఆమె విజయవాడ ఆమె చెప్పినది ఇవల్ల చూస్తున్నాను. ఇవల్ల చూస్తుంటే కూడా ఏ టైంలో మనకి అది మన యొక్క శని తెగితేందనే నమ్మకం. ఇంత సింపుల్ గా ఉంటదని చెప్పేసి నేను యూట్యూబ్ లో చూసినప్పుడు అనుకుంటున్నాను. ఇంతకాలంలో ఇంత సింపుల్ గా ఉంటుందా, ఇంత అసలు అవ్వ దగ్గర ఆరుబాటమే లేదే అని నేను మనసులో అనుకున్నాను. సరే ఎప్పుడో పోదాం అనుకుంటే రోజు మీ దర్శనం దొరికింది. చూస్తున్నావు మనసు పెట్టి వింటుంటే ఎట్లా అనుకుంటావు? చూస్తున్నాము, మనసుతో చూస్తున్నాము, మళ్ళీ అట్లా అనుకుంటే అప్పుడు అవుతాడు బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. నక్కుంటే తండ్రిని ఎట్లా పిలుస్తున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లు యాక్టివ్ ఉండే ఫుల్ డల్ గా ఉన్నాడు. ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితమే నేను అడుగున్నా
అమ్మ సత్యం ఏంటో నాకు తెలియాలి. ఆ పిల్లోడికి 5 రోజుల నుంచి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మామూలుగా జ్వరం వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేసాం, జ్వరం మాత్రం తెచ్చేస్తున్నాం కానీ తగ్గట్లేదు. నేను అమ్మకి ఫోన్ చేశాను, 3 సార్లు చేసి తగ్గిపోతుంది ఏం లేదు, అది లేదా అనుభూతికి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది, నైట్ వచ్చేస్తుంది. మళ్ళీ నిన్న చేశాను ఫోన్, అమ్మ ఇలా బాబుకి జ్వరం అసలు వదలలేదు మరి ఏంటి అసలు అంటే, పారిజాత పూలు ఉంటాయి కదా చెట్టు కింద రాలివి, పారిజాత పూలు చెట్టు కింద ఉంటాయి పడి ఉంటాయి, ఆ పువ్వులు తెచ్చి మూడు చూపించాం అన్నమాట. అది ఎక్కడ ఆంజనేయ స్వామి గుడికాడండి మాకు ఆ చెట్టు. అది అప్పటికే ఎవరో ఆంజనేయ స్వామి కూడా పెట్టారు పువ్వులు. నేనేమో స్నానం కూడా చేయలేదు, నైట్తోనే ఉన్నాను. వెళ్ళిపోయినా అలాగే వెళ్ళిపోయాను పిల్లల కోసం. వెళ్ళిపోతే రోడ్డు మీద ఒక ఆవిడ, మా పాపే ట్యూషన్కి వెళ్తామంటే, జయ ఎలా రామ్మ అక్కడ పువ్వులు అనేవి తెచ్చు, దేవుని ముట్టుకోకూడదు అన్నిటి చాలా చేస్తూ ఉంది కదా అంటే, అయితే అమ్మ నువ్వు ఇంటికి చెప్పనేసి అన్నది. నా చేతిలో తెచ్చేసి నా చేతిలో వేసింది. ఒక చేతితోనేమో ఇలా పెట్టుకున్నాను, ఓ చేతితో ఇలా పట్టుకున్నాను. ఈ బాబుకి చూపిందామో ఇది చూద్దామని చెప్పేసి ఇలా అనుకున్నాను. జయ హనుమ అన్నది అమ్మ. అనుమతికి ఆ జయ హనుమ అని అలా అక్కడే జయ హనుమ అనుమతి కరెంట్ షాక్ కొట్టినట్టు పటాలమనండి ఒళ్ళంతా ఇడిపోయింది నాకు. ఇదే నాకు సత్యం. ఇంకా అది ఒళ్ళంతా వణుకుతానే ఆ వేడి అలాగే ఉండేది, అదంతా బాడీలో అలాగే ఉంది. ఈ విషయం ఇప్పుడు వచ్చి అప్పటికే మా ఇంట్లో అప్పటికే చెప్పలేదు. నేను ఆ విషయం చెప్పడానికే నేను మళ్ళీ 11 గంటలకి ఫోన్ చేస్తే అమ్మ ఎత్తలేదు ఫోన్. అప్పుడు నాకే బాబుకి చూపించాను మళ్ళీ, నాకు అదే షాక్ కొట్టినట్టు కనిపించింది. అది నోట బ్లడ్ ఇన్ఫెక్షన్ అని అన్నారు. అప్పుడు దాకా నోట మరి 130 ఇన్ఫెక్షన్ ఉంటే నీ పువ్వులు చూడబడికి 30 పోయింది. 130 ఉందంట బ్లడ్ ఇన్ఫెక్షన్. అది 130 ఉంటే అందులోనే నీ పువ్వులు ఇలా మూడు చూడబడికి 30 ఒక వంతు పోయింది, ఒక 2 వంతులే ఉందంట. మేము వెంటనే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసాం. మా ఆయన ఎలా చూపించేసాను, తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి. క్యాన్సరే మేలే, జ్వరం వచ్చింది మేలే నాకు మేలే అమ్మ. నా బిడ్డకి కోమాలో డాక్టరు బాడీని ఇస్తానన్నారు. నీ బిడ్డ నీకు లేడు, ఇంకా నీకు ఆశ పెట్టుకోకు, నీ ఆయన గారు నీకు చెప్పారో లేదో తెలియదు కానీ నీకు నీ బిడ్డ అయితే నీకు రాడు, ఇది మట్టుకు వదిలాను. అప్పుడే నాకు ఆ డబ్బులు లేకపోతే అందరిని అడిగి వచ్చాను 7 వందలు పట్టుకొని ఇక్కడికి. ఇది వాస్తవం. ఇది నా బిడ్డను చేస్తావు ఏమో మరి. నాకైతే సత్యం జరిగిందనన్న ఫోన్లో నాకు షాక్ కొట్టిందని ఇచ్చినారు కదా. అతని పోయినా కొడుకు బాగుండాలంటే పోయింది తీసుకునేది స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈ వేళ బాణం ఎత్తాడు. 2వ రోజు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాక 2వ రోజు స్కూల్కి వెళ్ళిపోయాడు. 5 నెలలు దాకా ఏ డోకా లేదు. మళ్ళీ మామూలుగా ఇలా జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. అలాగే బాబుకి అసలు అసలు అందరూ సంవత్సరం చదివే చదువు 1 నెల చదువుతాడు బాబు. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. గుర్తుంటది నీకు, మాకేం గుర్తుంటది. ఈ బాబు ఎత్తుకో మొన్నసారి 15 కింద శుక్రవారం రాత్రికి అర్ధరాత్రి 3 గంటలప్పుడు కలాపులు వచ్చినావు. పాము అయ్యి నేను వస్తున్నాను పాము అంటే పిల్లోడైనాడు. ఎత్తుకున్నా ముద్దు పెట్టుకునేకుండా వస్తుంది. నేను పాము కరుస్తుందని అదే మాకు మళ్ళీ 18కి మేము తలుచుకున్నాం. ముత్తలమ్మ వచ్చింది, పోదామని వచ్చినాం.
నాకు ఈ బిడ్డ పుట్టండి జనపల్లిలో పుట్టింది ఆ నాగిని పుట్లో నాగిని అందుకే కనపచ్చింది ఆ పామే మంచి పుల్లగాడు ఏంటంటే నీ సంతానం ఇస్తాను నాకు పేరు నాగేంద్ర పెట్టాల నాగేంద్ర తిట్టాను సార్. పేరు కూడా నాగేంద్ర పెట్టాల నీకు ఖచ్చితంగా ఇస్తారు పేరు నాగేంద్ర పెట్టాల సరే అందుకే ఇస్తాను అది కానీ సంతానం నిలబడిపోతాను నీ సంతానం నిలబడిపోతాను అవునా కదా నిలిచేది పోయేది అటు పోతాను అవునా కదా నువ్వు ఏం చేస్తావుంటే నువ్వు తిరబంకంటని ఇట్లా అడుక్కో ఆశించినాక తిరుపంగండి అడుక్కో మేనల్ని అన్నా తిరుపంగండి అల్లరి గుట్టలో అడుక్కో మేనల్ని మేనల్ ఉందండి తిరుపంగండి అది 9 నెలలు చేపించి పెట్టుకోవాలా 9 నెలలు కట్టి తిరుపం కట్టి ప్రెగ్నెంట్ అయినాక అది చేపించుకోవాలా పెట్టే పేరు సరే బాగా గుర్తుపెట్టుకో అది కనుక మళ్ళీ ఆ పేరు అదే సరే మళ్ళీ నాకు ఒక 20 రోజులు నాకు ఎంత చేస్తావా 20 రోజులు 20 నాకు ఎంత చేస్తావా చేస్తాం మీరు 9 సమాజ్ పుట్టి వాళ్ళ మీద క్లియర్ చేస్తున్నారు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఈడే స్పాట్ లోనే క్లియర్ అయిపోతుంది డాక్టర్ అంత లెక్క మీరే ఉంటారు ఇంకేం డాక్టర్ లోనే మీరే ఉంటారు ఇంకేం డాక్టర్ కళ్ళే కదా అవన్నీ ఎక్కడ ఏం జరిగిందో అంతా తెలిసే కదా యా దేశంలో ఏం జరిగేదంటే నీకు తెలుసు కదా మేము వద్దు అనుకుంటాం సార్ మేము వద్దు ఇంకేం కారు అనుకుంటాం ఎప్పుడైతే మాకు ఇట్లా అయిందో ఒకసారి కలిసి వస్తాము అని వచ్చి నేను నమ్మలేదు ఏంది పోతావు ఎట్లా పోతావులే అని కానీ నాకే మొబైల్ చూస్తేనే మీరు వస్తాం మొబైల్ చూస్తేనే ముత్యాలం వస్తుంది మొత్తం ఆడ కొండ పెట్టేది అంతా మీరు అంతా కనపడతారు హ్యూమన్ రైట్స్ లో వైస్ ప్రెసిడెంట్ క్యాన్సర్ ఉన్నామే ఒక ఆమెను తీసుకొచ్చిరు మంచిగా అయింది అనేసి ఫోన్ లో చూసినాము క్యాన్సర్ ఉండేనంట ఇక్కడ ఉందో తెలియదు ఇక్కడ వస్తే మంచిగా అయిందని దానిలో చూసిన వీడియోలో అది విజయవాడ తలకాయల క్యాన్సర్ పురుగు పడినాయి విజయవాడ అవతల క్యాన్సర్ అయితే తలకాయల పురుగు పడినాయి అన్ని బతకదన్నారు నేను ఒక ఆకు ఇచ్చిన ఓ సండుగాకు పిల్లకుండా దంచి దాన్ని పసరు పిండి పడినా అని చెప్పినాడు ఆ పుల్లన్ని కడుగు కింద పడినాయి కింద పడి అది కట్టుకున్నాడు నాకు బాగా విజయవాడ జాతర చేసుకోమన్నారు తలకాయ క్యాన్సర్ పురుగు పడినాయి నిప్పు కోసనాయి నవ్వుతూ వచ్చినారు మీరు డైలీ నేను చెప్పినట్టు చేయాల అది లోన పుండైంది దొమ్మల పుండైంది అది కూడా గాయాల దొమ్మడైంది గాయాల అటు మళ్ళీ నాకు అడుగుతావు పుండైంది నాకు అడుగుతావు దొంపడలు వేసినాయి గడ్డగడ్డలు వేసినాయి ఇది బ్లాక్ అయింది అన్నారు మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది లోపల దాని బాగా చెప్తావు డైలీ ఆ పసం దంచు నిమ్మ పండు ఆ పసం దంచు పసుపు అది ముక్కుదార వంటుంది కదా ముక్కుదార పంపిల్ల బాగా దంచి వడగొట్టు ఏనా బాగా దంచాల నిమ్మ పండు బాగా వడగొట్టి నీళ్ళు బాగా మిచ్చు కొట్టండి నిమ్మకాయ యాభై కొట్టండి కొట్టి అంతగానే సంగరాజు కానీ పోవచ్చు ఆ గాయం పోగొట్టి గాయం బాగిస్తా మళ్ళీ కాసకాయ నీళ్ళు ఒక్కవచ్చు 10 సైజు కదా కాకరకాయ నీళ్ళు పెద్ద కాకరకాయ నీళ్ళు ఇది భోజనం పెట్టండి ఎట్లా భోజనం పెట్టండి ఇప్పుడు లిక్విడ్ ఉంది ఓన్లీ లిక్విడ్ జ్యూస్ అట్లాంటివి రాకూడదు రైట్ ఇప్పుడు గుడ్డ ఆమ్లెట్ దాన్ని వడకటి ఉచ్చికి గుడ్డ మిక్సీ గుడ్డు దోశ దాన్ని మిక్సీ తాపు ఏనా తాపు నన్ను అడుగు ఏనా నువ్వు తాపు నువ్వు కాచగా నీళ్ళు పోయి యాపసం నీళ్ళు పోయి యాపాకు దంచి నిమ్మ పండు దంచి వడగట్టి పోయి ఏనా
ఇది గాయం బాగా ఇది గాయం ఉంది, గాయమైంది కదా, అయిందా లేదా? అయిందా? అయింది. బాగా అయినాక ఎవరు మొక్కోండి, మీకు జరిగినాక అనుకునే చేయండి. బాగాలే కదా, అడాడే ఉన్నాడు డాక్టర్ చేతులు తీసిండ్రి. ఇచ్చేసిందా? మళ్ళీ దగ్గరికి వస్తే నేను అప్పుడు అప్పుడు ఎవరు అన్నాడు? అప్పుడు ఇంకా కడుపులో ఉన్నాడు 9 నెలలు. డాడే ఉన్నాడు లేడు చిన్నపిల్లల లోపల బాగాలేదని చెప్పారు బెంగళూరులో అంతా. మళ్ళీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను లోపల పెడతాను మొక్కలు పో అంత ఏం కాదని చెప్పినావు. బాగుంది. ముత్యాల శివ అని పేరు పెట్టినావు. ఇదే ముత్యాల శివ అని పేరు పెట్టమన్నావు. పేరు పెట్టినా బాగుంది. ఇప్పుడు అంతా చేతులు ఎత్తేసినారు. ఇంకా లేదమ్మా లోపల పిండం తిరుక్కోకుంది, హార్ట్ బీటింగ్ ఆగుంది, లోపల డౌటే పిల్లడు బతికేది. బయటకు వచ్చిన చెప్పులేమో అన్నాడు. అంతా బాగుంది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగుంది. అంతా బ్రహ్మాండంగా ఉన్నాడు వాడు. ఇప్పుడు బాగున్నాడు. నువ్వు షారింగా ముత్యాల శివాని పేరు పెట్టమన్నావు. పేరు పెట్టినాము. నాదే చూడమ్మా కొద్దిగా ఏం లేదంటున్నారు కానీ నొప్పి ఉంది నాకు. నా బాధ దేవునికి ఎరకంగా డైలీ తలుచుకుంటున్నాను. నేను ఈ రోజు గడగొన్నా. నేను స్కానింగ్ చేస్తారు. నాకు స్కానింగ్ లో ఏం లేదు పొరా నీకు డబ్బులు బొక్క అంటారు. 10,000 అయిపోతుంది స్కానింగ్ కి. కానీ ఏం లేదని చెప్తారు. కానీ నొప్పి ఉంది. నీకు నాకంతే నమ్మకము. అడిగే నొప్పితో తగ్గుతా అని చెప్పి కింద నువ్వు వెళ్ళి కింద అన్ని కోర్సు చదివేనా? అన్ని కోర్సు చదివేనా? ఆ కోర్సుగా కోర్సుకే ఎంగటి డాక్టర్ పట్టి డాక్టరే అన్ని చదువు గుండె డాక్టర్ గుండె డాక్టరే ప్రతి ఒక్కరు నీ కాడు ఉంటేనే ఈడికి వచ్చినారు అందరు జనాలు. ఏ డాక్టర్ చదివినా లేదు, చదవకునే లేదు. నీకు అన్ని నీకన్నే ఉన్నాయి తల్లి. అన్ని నీకన్నే ఏం లేవు. కాళ్ళు ఇరిగిపోతే మోకాళ్ళు ఇరిగిపోతే గురువారం అనుకోండి అబ్బాయి మొత్తం గుడి ఒకటి ఓపెన్ ఉన్నాయి. గేట్ ఒకటి వచ్చి మొక్కం పోయినాను. ఒక కట్ట కట్టిన 2 గంటలు లేచి నడుస్తున్నాను. స్టాండ్ కింద ఏం లేదు. అదొకటి వచ్చే 1,00,000 ఇరిగిపోయింటే ఫార్మా తెప్పిస్తుంది. అదొకటి నేను చాలా ఉన్నా చెప్పుకొని పోతే నాకు చాలా చేసినావు. సంతానం ముఖ్యంగా ఇదే. పెళ్లి చేసినావు సంతానం పెట్టినావు, ఉద్యోగం బ్యాలెన్స్ పెట్టినావు. రేపు ఎగ్జామ్ రాస్తున్నావు 9 గంటలకి. ఏం చేస్తావో నువ్వు 3 సార్లు నిమ్మకాయ పెట్టినావు, 3 సార్లు మేము ఇచ్చినావు. రేపు పొద్దున్న 9 గంటలకి ఎగ్జామ్ రాస్తాను కర్నూలులో. నన్ను నమ్మినోడు ఎవరు చెడిపోడు. ఇప్పుడు కాకుండా ఇంకో పాటి చూసి చూపిస్తా. ఇది నా పద్ధతి. నువ్వు నా దగ్గర ఏమి చెడిపోయినావా? లేదు బాగున్నాను. ఇంకా 10 రూపాయలు సంపాదించుకున్నాను, 10 రూపాయలు చేసుకున్నాను, మట్టంగా ఉన్నాను. నీ కాడికి వచ్చినాక రేపు పొద్దున 2 లక్షలు ఇంజక్షన్ చేసినారు. అయినా బొబ్బలు బాడీ అంతా తల బొబ్బలు వచ్చేస్తాయి, పోతాయి, మళ్ళీ వస్తాయి. ఈ రోజుకంతా తగ్గినాయి, మళ్ళీ వస్తాయి. 15 లక్షలు అయిపోయినాయి. ఇంకా 20 లక్షలు ఇంజక్షన్ పెట్టిండారు. అనంతపురం. నేను నాతో అవుతుంది నీకు సింపుల్ కొడతా. నువ్వు 20 లక్షలు ఒక్క పెట్టు, 15 పక్క పెట్టు. నువ్వు మీకు లెక్క కాండలా లెక్క లేకుండా ఏం లెక్క లేదు. అంత డ్యూటీ వాళ్ళు పెట్టుకుంది. కాళ్ళు మహాలన్నీ వాసినాయి. కాళ్ళు మొహం మొత్తం ఇట్లంతా చర్మం అంతా పోతుంది. ఒళ్ళంతా పోయింది. ఇప్పుడు ఇంకా కాళ్ళకు చేయిస్తాను. చెండుబాకు, యాపాకు, పసుపు, చెండాకు, యాపాకు, పసుపు. దాన్ని కొబ్బరి నూనె దంచాల. కొబ్బరి నూనె దంచాల. కొబ్బరి నూనె దాంట్లో ఉండే కొబ్బరి మీద కప్పూరం వేసి నువ్వు సెట్ వేసుకొని పోతవే కానీ బాగా తిక్కించుకో. అట్లా ఒక 20 క్లోజ్ నువ్వు 20 లక్షలు ఇంజక్షన్ అంటున్నావే అది లేకుండా చేస్తావు. 20 లక్షలు అన్నావు, దాన్ని ఏం నాకు చెప్తావు. అది బాగా నాకేం చెప్తా చెప్పు. నాతో అవుతా అది నేను చెప్పిన ఆకులన్నీ బాగా గుర్తుపెట్టుకో. చెండాకు ఒకటి, పసుపు, కొబ్బరి నూనె అన్ని దంచి పెట్టేసుకొని అంటించుకో. అంత బాగా హార్ట్ బీట్ నేను చూసుకుంటా. నాతో అవుతుంది నేను చేసి చూపిస్తా. నన్ను నమ్మినోడు రోజు చెప్పావు. నువ్వు ఏం చెప్తావంటే
అన్న జై శ్రీరామ వన తొలిచాకు వన తమపాకు మరో 11 రోజులు అయిపోయాక 12 రోజులు పోయి నువ్వు చెక్కపో నువ్వు 12 రోజులు చెక్కపో నువ్వు ఆసుపత్రి బయట తూర్పాకు పోయి జై శ్రీరామ అని తిని నువ్వు చెక్కపో అది కాకపోతే నన్ను అడుగు జరిగే అనుకో నిన్ను పట్టుకుంటా గడ్లే అనుకో నువ్వు పట్టుకోవచ్చు ఇంత చాలా తీసేసే పని లేదు నేను చేసే పని నేను చేస్తాను అది నాతో అవుతాను నా శక్తి మించి ఏం చేయదు ముత్యాల పట్టాను పండుగ ముత్యాల పల్లెకి వచ్చినా ఒట్టి చండి ముత్యాల పల్లెకి చేయలేదు క్యాన్సర్ సంతానం ఇవన్నీ సంతానం ఇంకా పబ్లిక్ చెప్పలేదు చేతి కదమ్మా కడుపులో పిండమే చచ్చిపోయింది తీసేయండి అని అందేదా అది చచ్చిపోలేదట బాగుందట తినా చచ్చిపోయింది తీసేయండి అన్న వాళ్ళు ఇప్పుడు బాగుంది అని అన్నారట ఇప్పుడు ఒకరు వచ్చిండ్రు జొన్నగిరి నా శక్తి అట్లాంటి మంగళ చూస్తావా లేదా అది రాసిందే అది ఒప్పుతున్నావా నువ్వేమన్నా అది ఒప్పుతున్నావా నువ్వేమన్నా అది ఉన్నావా నువ్వు ఆడుంటే ఆడికి పారిపోయినామన్నా ఆడుందావా ఏమన్నా నువ్వేమన్నా మందు పడుతున్నారు అని మాకేం తెలుసు నీకే తెలుసు అసలు వాళ్ళకి చూపిలేవా వాళ్ళకి అన్ని పళ్ళన్నీ నా మీద నగపల్లి అవన్నీ బద్దలాగ్రము నర్సంపల్లి అన్ని నా మీద పడతాయి నువ్వు చూసుకోలేవా వాళ్ళని నువ్వు చూసుకోలేవు వాళ్ళని నువ్వు చూడలేవా నీకు నేను వండుకుంటా అంతే నీకు తెలిసి కూడా మమ్మల్ని అడుగుతున్నావు లేదు ఈ లోకంలో ఏం జరుగుతుంది ఏ చోట ఏం జరుగుతుంది అనేది నీ మైండ్ లో ఉంది గొర్రెల మంది మార్చిన ఫస్ట్ గొర్రెల మందులో గొర్రెల్లో అంటే ఓ నెల కట్టలో అంటే పెద్ద గిట్టన శనక్కాయ చేనులో ఈ మేర మాస్తే గుండె మీద వేసుకుంటాను గుండె మీద వేసుకొని శనక్కాయ పాసి అయిపోతుంది ఆ మందాన్ని వేసుకుంటాను మంద పాసిగా గుడి మీద పెట్టిపోతాను మా తెల్లల కల్లా యాడ ఎత్తుకొచ్చుకుంటాం ఆడిపోతాను కడుపులేకి పట్టి ఎత్తుకొచ్చుకుని చాటుకి ఏమరా నీ గుండ్రాయి నీ నల్లగుండు ఎక్కడికి పొద్దాక అక్కడ పోతుంది దీన్ని ఎట్లా చేద్దాం చిన్నకి పెద్ద తీసుకెళ్తాండి చిన్నకాయ గుడ్డు మీద పాతాను గుడ్డుగా బాగా తెగేది వడా ఎద్దు నిలబడతాడే చేస్తాను గుడ్డు మీద వడా ఉలకాయ తెగేది వడా గిడిది ఎద్దులో సొంగ పడతా ఎద్దు పండు పెడతాడు ఎద్దు పండు పెడతాడు పండు పెట్టవా నువ్వు అనుకుంటే ఏదిగా ముందు సీఎం కూడా ముందుకు కాదు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినాను ముత్యాల పనిలో ఇట్లా తెగ చెప్పుడు చెప్పలేదు పంటలు కానీ వర్షాలు కానీ ఎలక్షన్లు కానీ నీ పంట పడుతుంది నీ పంట పడు ముత్యాల ఇప్పుడు చూసిందే లేదా క్యాన్సర్ కానీ ఉద్యోగాలు కానీ పొలా పడికి వెళ్తుంది ఇన్నాళ్ళు నీళ్ళు పడతాయి ఇన్నాళ్ళు నీళ్ళు పడవు అని చెప్పేదే లేదా ఆడ అనుకుంటే జరిగినాయి అంతే కానీ చెప్పినది అయితే లేదాడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేరుకొని ఒక గొల్లలు ఇంట్లో చేరుకోండి ఆ గొల్లలకి అద్భుతమైన ఓటు టేసులు కలెక్టర్ అని చెప్పింది ఇప్పుడు అయిపోయి ఒక స్నానం చేశారు ఇప్పుడు నేను తగిలేవాడి ఇప్పుడు నువ్వు యా కోర్టులో నువ్వు ఎత్తే ఉంటావు యా స్టేషన్లో ఎత్తేగా ఉంటావా నువ్వు ఎవరు తింటావా పిడికిరే ఉంటుంది ఏడాది పెట్టావా ఆ గుండె కాయ కత్తాను అలా గుండె అయ్యి దినం ఎక్కడ పోతుంది ఈ వాళ్ళు పక్క ఊరు పక్క ఎత్తిపోతున్నారా అని చిన్నకి ఎదురుండే పక్క ఊరు తీసిపోయి పక్కన ఎత్తారు ఆ గుండె ఏమన్నా అనుకున్నా ఒక నా గుండె చేనులో పని పెట్టారు చుట్లే ఈ గుండె ఎక్కడ చూస్తాంలే ఎక్కడ అంటే ఒక రాయి కడిగేటప్పుడు బాగా బస్స గాలి చేసి అందరికి చుట్టూ నన్ను మగ్గేసుకోమని నన్ను మగ్గేసుకున్నాను చుట్టూ అనుకున్నాను రాయి కడిగేటప్పుడు నేను దెంపుకొని చుట్టుగాలు లేచి దెంపుపోతే చుట్టుగా లేచి పైకి వెళ్ళిపోతావు నువ్వు విడిచిపెడతావా చుట్టూ అనుకోరే
చెప్తున్నావు బాగా చెప్తున్నా. ఇప్పుడు ఆ ఊర్లో మా ఊర్లో ఏమంటున్నారంటే అవ్వా ముత్యాలమ్మకి ఎంతమంది పాతున్నాము మనము, ఇన్ని ఏటలు దిగుతున్నాయి, ఎక్కడెక్కడ జనాలు అంతా వస్తున్నారు, లారీలు బస్సులు అన్నీ వస్తున్నాయి, ఇక్కడ ముత్యాలమ్మ లేకోకుండా ఆడుందంటే ఇంతమంది ఇటుకేంటి వస్తున్నారు అని అంటున్నారు. మీ ప్రతిజ్ఞంగా అవ్వంతా మాట్లాడే రావాలా, ఈ వారం కాకుండా మళ్ళా వారం కానీ అవతోనే మాకు సమస్యలు తెంచుకొని రావాలా, మేము తెంచుకొని వచ్చిన తర్వాత మీకు చెప్తామని మేము ప్రతిజ్ఞంగా వచ్చినాము. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావో ఏం కథ అది నువ్వే మాకు నిర్ణయం చేయాల. లోపల ఎవరన్నా అనుకున్నాను ముత్యాలం పల్లె ఇంత పబ్లిక్ పలా పాటికి ముత్యాలం ఎప్పుడు చెప్పినారా? చెప్పే పలా పాటికి వెళ్తాయి, పలా పాటి పడిపోతుంది, పలా ఇట్టే జరుగుతుంది అని చెప్పాను. ఊరు లేదు నేను చెప్తున్నా ఫస్ట్ నేను ఎక్కడికి వచ్చాంటే ఫస్ట్ రవి గంటకి వచ్చినా వాళ్ళ అప్పుడు ఇట్లే జరుగుతుంది, ఇంటికంటికే జరుగుతుంది అని అప్పుడు ఇంటికి వచ్చి దేశం చూపుతాను. పట్టి రవి కంటి సూర్యకాంతి నుండి రాజడి కాడి నుండి పొలంపాటికి వెళ్తుంది, పొలంపాటి ఓడిపోతుంది. అప్పుడు ఏం చెప్పాను? శ్రీరామ్ ఓడిపోతాడు, పకాడింటికి వెళ్తాడు అని ఇంటికి వెళ్తాడు, పట్టుకొని సీతే కలుసు జగన్ సింహను. ఈసారి శ్రీరామ్కి వెళ్తాడు, పకాడింటికి ఓడిపోతాడు, ఎంగాడి ఓడిపోతాడు, పట్టుకొని సీతే ఓడిపోతుంది, జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు సింహను. కరెక్ట్ అయింది, నువ్వు అనుకుంటే ఏదైనా కరెక్ట్ అయింది. సరే పార్టీ గురించి ఈ ప్రపంచంలో పార్టీ గురించి చెప్పేవాడు ఒకటే. ఇప్పుడు పార్టీ నాకు తెలుసు, నేను చెప్పను. పార్టీ తెలుసు, నా గుడి తరపున పార్టీ తెలుసు నాకే. నేను చెప్పను, నాయకుడికి ఎవరు చెప్పను, నాయకుడికి ఎవరికి చెప్పాను, నాయకుడు చెప్పను. అంతేలే అంతేలే నాయకుడు ఎవరు ఇచ్చినా కూడా గెలిస్తే ఎవరిని గెలిస్తే నా దగ్గరికి వస్తారో వాడు పార్టీ నిలబడతారు. ఎవరు గెలలేకుండా పార్టీ కష్టం, నెక్స్ట్ కూడా కష్టం. కష్టం కరెక్ట్ కూడా అది లేచిపోతుంది. ముత్యాలపల్లి తిరుపతి తీర్థ కొన్నేళ్ళు నడిచినావా? ఎవరు కనుక్కోలేక కొన్నేళ్ళు నడిచినావు, ముత్యాలపల్లి నడుచుకుంటూ వచ్చినావు. ఎవరు కనుక్కుంటారు? ఎవరు కనుక్కోలేదు. నువ్వు అన్ని రూపాయలు వేసుకొని వచ్చేదాన్ని కనుక్కుంటారా? నేను ఏమైందంటే ఒకనాడు గుడికాడ నడుచుకుంటూ నచ్చుకోరు పోయింటే ఆడు ముత్యాలపల్లి పళ్ళు కడిగి కూడా నచ్చుకోడు. నువ్వు రాయడానికి కడిగేటప్పుడు ఏకపాలతావులో ముసలాం నీ మీద కూర్చోండి, ఏకపాలతావులో నువ్వు పలాంతావు రాని నీతో మాట్లాడాలన్నాడు అని ఆ ముసలాం ఇది కాదు. లేకపోతే కటింగ్ పడుకొని లేటు తీస్తా లేపి నువ్వు పలాంతా నీకు ఓ మాట చెప్తానండి అన్నా. వంకదానే మాయమైంది, మాయమే ముందు ఇంకా ముందు పోతే ఇది ఇట్లా కూర్చుంది, ఇట్లా కూర్చొని గడ్డిని తెస్తుంది, గడ్డి తాలో ఏకపాల తావులో టెంక చెట్ట కదా ఏవాడు కూర్చున్నావంటే నన్నేమో లేపట్టినావు, వంగదాన్ని మాయమైనావు, మళ్ళీ వీడు కూర్చున్నావంటే నైనా నేను నచ్చలేనైనా నువ్వు సాయంత్రం నడుచు నేను ఎత్తుకోపోతాను వాడు. నేను నువ్వు సాయంత్రం నడుచు నేను ఎత్తుకోపోతాను అంటేనే నన్ను చేపట్టుకోలేనా, నేను చేపట్టుకున్నాను పైకి లేపలేను అన్నారా. నువ్వు సాయంత్రం వాడు నడుచు నేను ఎత్తుకోతాను లేదా నా చేపట్టుకోలేను పట్టుకున్నా, పట్టుకున్నాక పైకి లేపలేనా లేనా లేనా మాయమైంది నువ్వు ఎగపల్లి దగ్గర నేను చెప్తున్నా, ఎగపల్లి వచ్చా కూడా అందుకు చెప్తున్నా. సగాలు దిక్కుతావా? ఈ సగాలు డాన్స్ ఆడతావు, ఆ సగాలు మాకు దిక్కుతావా? నన్ను పలికాను ఇట్లా నిజాలు చూపించిందంటే ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఏడే కానీ లేరు, ఎక్కడా లేరు చూపించేవాళ్ళు నిజాలు. ఎవరు లేరు, నేను చూడలే ఏడు సెల్లులో చూసి నేను చూడేసోళ్ళ అమ్మాయి దగ్గరికి నేను పానే పోవాలని పట్టుదలగా వచ్చినాను. సెల్లులో చూపించుకొని చెప్తారు కానీ నీదే
నాకేదో చెకింగ్ చేసే కూర్చోండి అది కూర్చుంటాను గుడికాడు ఆ సిగరెట్ మీరు ఇదా పట్టాలి అన్ని చూస్తున్నా అబ్బా ఆడ కొన్ని ముడుపు సరిగ్గా ఇల్లే నాకు ఈలే ముక్కులో ముక్కు ఇచ్చేది ముక్కు మొక్కుడు మొక్కు ఇచ్చేది నువ్వు అంతా కానీ నువ్వు చేస్తావు ఏం నువ్వు చేసిండవా ఎంత దగ్గర ఉండదు మేమంతా బండ్లు కట్టుకొని వాత అనుకోని తెల్లదారు 4 గంటలకు బండ్లు కట్టుకొని బండ్లో వాత అంటే గొలి బండ్లు తప్పకుండా వస్తా నేను ఎట్లా కొన్ని వైద్యులు ఉంటారు కొన్ని వైద్యులు అప్పుడు రాంగిరిదానా చూద్దివా అనగా బల్దానా చూద్దివా అంటాను అంటావు అనగా బల్దా ఇవన్నీ చూద్దివా అంటావు అంటావు అంతా చూస్తా బాగుంది నీకు ఏం చెప్తామంటే రోజు కొలిచాకు తలపకు జయ హనుమ జయ రంగయ్య అని ఇక పై కుట్లు కూర్చోబెట్టు అన్ని కూర్చోబెట్టాను కింద కూర్చోబెట్టాను కింద కూర్చోబెట్టి కాదు గోడ కనుకోను ఈ పని చేస్తాను కూర్చోబెట్టకూడదు అట్లా చెప్తాను కూర్చోబెట్టద్దు కూర్చోబెట్టద్దు తొలిచా తలపకి జయాన్ని మంది మీరు అప్పుడప్పుడు నేను సాగు నీళ్ళకి చల్లికి ఈ రాయి కాల్చిన దుప్పటి కప్పు నీళ్ళు చెల్లి ఉందో మొత్తం ఈ కాళ్ళ గీళ్ళు అంతా సత్తు కడుతుంది అప్పుడు ఉడకాడేస్తారు ఆ సత్తులో మంచిలో సత్తు కడిపోతాయి ఈ కాళ్ళలో రాళ్ళు ఒకటేనా కాలేసి రాళ్ళు కాలిపోయింది ఇప్పుడు సత్తు కాడితే వాళ్ళు ఉడకడవుతారు అప్పుడు తెలక నడతారు సొంతంగా నడతారు సొంతంగా నడతారా తెల్లమ్మ పౌడి ఏందో చూపిలా ఏంటి మరి మా పెద్దకి ఏమైనా చేశారా వాడు ఒక రేఖ ఇస్తా ఒక అందరం ఇస్తా అని నేను ఖాత పట్టా ఒక రేఖ ఇస్తాను ఏమో చేశావు అని నేను ఒక 5,000 సిగరెట్ రేఖ రాసిస్తాను అడిగినాడు ఏమన్నా అడిగినాడా లేడా నీకు చెప్పు అడిగినాడు ఒక రేఖ ఇస్తాను ఒక అందరం ఇస్తాను అడిగినాడు నా దగ్గర లేవు 5,000 ఆడ మళ్ళీ ఊరిని తిరిగి మళ్ళీ వచ్చినాడు మళ్ళా వచ్చాను ఊరిని తిరిగి వచ్చి మళ్ళీ దగ్గరకు వచ్చా 2,000 నిండి లాస్ట్ 5,000 మళ్ళీ 2,000కి వచ్చా 2,000కి వచ్చా ముందే చెప్తాను నాకు అప్పుడు నేను వచ్చిన ఏం రాలేదు చెప్తాను నీ కన్ను సిత్తర కన్ను ఈ ప్రపంచంలో ఏముంది ఆ ఇంట్లో ఏముంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేటివన్నీ తెలుసు నీకు ఏడు కూర్చున్నా కూడా నీకంతా తెలుసు నీ కథ నాకు తెల్లా ఏమన్నా నన్ను కూలి నీకేం చేయలేదు ఎవరి చేసి నేను చూసుకుంటా అంతే కదా ఎవరి చేసి వాళ్ళు కొడతా వాళ్ళు కొట్టారా నీకేమిగా అమ్మాయి చెప్పినట్టు నేను పట్టించుకోలేదండి అదే ఎన్ని డాక్టర్లు అయిపోయినారో నేను చెప్పాను చెప్పు బాగున్నామయ్యా నువ్వు తల్లి అమ్మ మాకి పల్లెలో మగమే చూపివు నువ్వు పట్టుకునే తేడా ఊరికే గుళ్ళో చూసి నీకు ఆలయానికి మొక్కుకొని పాల్సిందంట అంతే ఈడంతే ఆడంతే గుడిసూపు ముందుకి ఎలుచూపు వెనక్కి ఆడదే ఈ గుడిసూపు ముందుకి ఎలుచూపు వెనక్కి ఆడంతే గుడిసూపు ముందుకి ఎలుచూపు వెనక్కి అంతే నేను సొత్తన్నా లేదా అన్నట్లా నేను చేతి పెట్టా అంతే చేస్తాము చాకు తలపాతని చేయాలి మరి ఇప్పుడు భూమితో పని చేసానికి ఇస్తాం అనుకోండి ఇస్తాం పూర్తి బాగా నడిచినాక ఇప్పుడు అనేసరికి ఇస్తాం పేడకు పెట్టండి పేడకు పెట్టండి లెక్క పళ్ళు ఇంట్లో ఉండే
నేను కొనక్క ఇంట్లో ఉంటే ఆ కులాయికి ఆమెది ఈ ఊరు ధర్మాల దగ్గర పోతుకుంటా నిమ్మకాయలు భూమిలో ఇచ్చిన మన చెట్టు మీద కాయలు ఇట్లా కాయలు ఇచ్చిన ఇట్లా గోళ్ళ బండాలు ఇచ్చిన మల్లెపూలు ఇచ్చిన రకరకాలు చేసిన ఆ రూపాయలు ఇంకా చూపిలెత్తిన కొన్ని చూపించిన పప్పులిగా 6 రూపాయలు ఇచ్చాను కల్లా నానే బలాలు ఇస్తాను పలా వస్తువు చెప్పను ఆ వస్తువు చూసేకి ఎక్కడెక్కడ ప్రపంచం రాలా అది భూమిలో వేస్తా అది చెట్టు మీద కాయలు ఎట్లుంటాయి ఎట్లా నిమ్మకాయలు 1,18,000 కాయలు ఇస్తాను 1,18,000 అంటే ఒకనాడు ఎగపల్లికి ఒకనాడు రాంగిలికి ఒకనాడు పుట్టకాలకి ఒకనాడు కొనకాలకి కొన్ని 5 కొన్ని అని కొన్ని 5 బండ్లు 10 బండ్లు ఇస్తాను తెలియదు ఓటు పెడితే ఓటు పడి అనుకుంటుంది అట్లా తినిమిస్తా అంటే దేశం పారిపోతుంది ఇప్పుడు బాగా కాయలు 10 మెక్కలు చేసే పిలుస్తుందని మేమేం అనుకుంటా పోతాము. నాకు అన్ని జరిగినాయి. ఏమి పిల్లకి 15 ఏళ్ళకి సంతానం ఇచ్చినావు, పెద్ద బిడ్డకి మండరాలు పుట్టింది. ఇంకా అప్పుడు 7 శనగలు తెచ్చివి, మేము ఎత్తుకుంటే 100 మూటలు పండిస్వి, ఇంకా 106 మూటలు పండిస్వి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఇప్పుడు అంత మిరకాయలతోటి చూసే నీకు ఇస్తాను అనుకున్నాము. అంత రేట్ ఒకటి చూడు. మళ్ళీ నాకు అదే ఇప్పుడు బాధ, అంతే ఇంకేం లేదు. మళ్ళీ నాకు రేట్ ఒకటి అబ్బి నాకు రేట్ అబ్బిస్తే నీకు అడుగు. నువ్వు అడుగు అనే మేము ముందే ఇచ్చేదే. నువ్వు అడుగునే మేము ఇస్తాము. నాకు రేట్ ఒకటి అబ్బియవు అంతే. నాకు సరేవా ఫస్ట్ రేటు 2 రేట్ వచ్చినప్పుడు సరేలేవా అట్లే పట్టి రేట్ ఎత్తునే భార్య వచ్చినా అమ్ముకుని మీద అంటారు. అమ్మరు ఇంకా పోతారు. మళ్ళీ రేట్ ఎత్తారు, అమ్మరు మళ్ళీ కింద పోతారు. 2వ రేట్ వచ్చినప్పుడు ఇచ్చిస్తాం. అదే గుర్తు పెట్టుకుంటాము. ఇదే గుర్తు, ఇంకా అదే గుర్తు. పోయిందే లేదా ఆ డేట్ కట్టేకి ఆ నీళ్ళు గుట్టు ఒకటి ఇస్తాను. నీ 9 సార్లు పుట్టబడవేళ ఆ నీళ్ళు గుట్టు పోయేకి నీకు అలసంగా అని చెప్తాయా, అలసంలో కానీ వాళ్ళు అని చెప్తాయా, దాన్ని చేయాల ఆ నీళ్ళు గుట్టు పోగొట్టి ఇస్తా. కాదు నుంచి గుర్తుపెట్టినా నేను పలానా పార్టీకి వేసుకున్నాను. 3 లక్షలు డబ్బులు వచ్చినాయి. 2 సార్లు ఇప్పుడు లిగడప్పుడు ఎకరానర్లు అప్పుడు పెట్టింటే 3 లక్షలు వచ్చింది. మళ్ళీ నిన్న ఈ డబ్బా కూడా మొన్న వచ్చింది. 35 రోజుల కింద 3 లక్షలు వచ్చింది ఎకరానర్. 1 నెలలోనే నాటినాయి. నాకు నీళ్ళు లేవు, ఏం లేవు. 1 నెలలోనే నాటినాను. అసలు నాటినది నాకు వారానికి ఒకసారి వస్తుంది వాన. నేను 1 నెలలోనే నాటినా. నాకు నీ బోర్ లేదు, ఏం లేదు. అట్లా అయినాయి వాన. ఇప్పుడు కానీ 3,05,000 ఇచ్చి 3.5 వచ్చింది. ఖర్చు పోయి 3,05,000 మిగిలింది ఎకరన్నరకి. నా కొడుకు చాలా అల్లరల్లరిగా ఉండే ఊర్లో. అసలు చదువుకోకుండా బయట తిరుగుతాండే, అసలు ఇంటికి రాకోకుండా చాలా అల్లరిగా ఉండే. కానీ చాలా మారిపోయినాడు. బీటెక్ చదువుతాడు, బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఉద్యోగం రాలా ఉద్యోగం రాలా వైపు. నీకు మంచి ఉద్యోగం పెట్టినా, నీ కష్టాలు తీరుతానే. నీకేం మాట తిన్నావు, నీ కష్టాలు తీరి, నీ అప్పంతా తీర్చి ఒక రైలులో పెట్ట అవన్నీ వస్తాయిలో పెట్టు. 9 సంవత్సరాలు కుటుంబాలు ఈ డేట్ కరెక్ట్ కావాలంటే ఉల్లు సైడ్ తాగుతారు. డేట్ ఏముందిరా అప్పుడు డేట్ కరెక్ట్ తాగల. ఆ డేట్ కరెక్ట్ 9 మాట తాగల. ఎంత చేస్తావా, నాకెంత చేస్తావా?
ఏమా జన్మ ఏమా 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 తెదు ఏమా 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 అది బిరుందా ఇప్పుడు బిరుందా రోజు ఉంది అప్పుడు ఎట్లుందా అప్పుడు రోజు టైట్ ఉండే టైట్ ఉండే రైట్ ఉందా టైట్ ఉండే ఇప్పుడు ఎప్పుడు రోజు ఉంది అది కూర్చుకుందా ఇప్పుడు చక్కగా ఏమా జన్మ ఏమా జన్మ ఏమా ఏమా పెద్దాసి ఏమా పెద్ద పేరు ఏం పేరు తెలుసా? మళ్ళీ ఆనందం ఇక్కడ ఇది టైట్ ఉంది ఇప్పుడు లూజ్ అయిందా ఇది రోజు ఉంది మంచిగా అయ్యారు. ఇప్పుడు లాస్ట్ మంత్ తాకు ఇప్పుడు నేను ఇస్తాను మందులో ఇప్పుడు లాస్ట్ తాకూడదు తాగి చూడుకో మాట పడిపోయి కాలు చనిపోతే నాతో మాట తీసుకున్నా కాలు చేసి నోరు పడిపోతాడు అనిపిస్తాను అనిపిస్తాను ఏ నమ్మకం నమ్మకం అనే నేను వచ్చేది 14 ఏ నమ్మకం నాకు మిరకాయలు బాగా పండించింది ఎన్ని లక్షలు వచ్చిందా 14 లక్షలు 15 లక్షలు వచ్చింది 2 ఎకరాలకే అందుకే నువ్వు అనిపిస్తావని వచ్చేది అది ఎక్కువ 2 ఎకరాలకి ఇప్పుడు 200 రూపీస్ 20 లక్షలు వస్తాయి ఇంత మంచి చూపించావు ఇస్తావు నువ్వు ఇస్తావు నా మాట చూపించావు ఈ 2 మంది అయిపోవాలా బంద్ అయితేనే అందుకే మా అన్నకి నిన్న ఈడికి వచ్చిండు ఈడికి వచ్చినాకనే బాగా అయింది తాతన్నా మొత్తం బంద్ చేసిండు నువ్వు తాతన్నా ఏం కాదా మంచి అన్ననే సొంతం అన్న సొంత బండినా ఇంకొద్దు బాగా చికెన్ చేసి పెట్టు కూర తెచ్చుకో లాస్ట్ అదే జీవితాంతం చేస్తా అంతే అర్థమైందా అక్క ఈరోజు దానికి అంతే విరుగుడు ఈ రోజు జరుగుతుంది అదే తాగేదంతోనే తాగిచ్చి విరుగుడు జరుగుతుంది తాగేదంతోనే తాగిచ్చి విరుగుడు జరుగుతుంది ఈరోజు అయితే అందుకే అర్థమైంది లేదు ఇంకా మన జీవితం లేదన్నా లేదన్నా అంటే ఇంకేం లేదు బ్రతికి వేస్ట్ అవుతుందా బ్రతికి వ్యర్థమైపోతుంది జీవితం వేస్ట్ అయిపోతుంది చచ్చినా లేదవా కాలు చేతి పడిపోతే ఇంక చాలా దూరం కదవా ఇంకెవరు చూస్తారు చెప్పు మంచం పడిపోతే తాగేది తినేది నడిచేది శరీరంలో నరాలు బాగానే ఎముకలు బాగానే తలకాయ బాగైంది మనసుకి మనశ్శాంతి వచ్చింది సీమ నెత్తులు వస్తున్నా చాలా బాగా చేసినావు ఏం కళ్ళు యాపాకు నీ శక్తి ఉందివా మనుషులకి చూసేకి ఎట్లయితుందివా అది ఇదే నిదర్శనమా శరీరం నా నిదర్శనం తలకాయ నుంచి అరకాల వరకు అంతా బాగుంది కదా కిడ్నీలో క్యాన్సర్ పండువా క్యాన్సర్ పండు అయింది కదవా అది డైలీ వస్తున్నా బ్లడ్ వచ్చేటప్పుడు ఇప్పుడు వస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా సీమ నెత్తు 2 ఎప్పుడో ఒకసారి వస్తుంది మంట కానీ చాలా భరించిన మంట ఇప్పుడు చాలా తగ్గిపోయింది అగ్గి చింతనే పుల్లు ఉన్నట్లే పోసినప్పుడు మనసుకి ప్రాణం